ഹായ് ഉണ്ട് ಒಂದರಿಂದ అందరికీ. ಮುಖ್ಯ ಮಣಿ ಒಂದರಿಂದ ಬರುವಂತ ಸಾಲ ಕತ್ರಿ ಹೊಡೆದ ರೌಂಡಾಗಿ ಕಟ್ಟೆ ಇಲ್ಲ ಅಂದಿದೆ ಒಂದರಿಂದ ಮುಖ್ಯ ಮಣಿಯಿಲ್ಲ ముళ్ళోడ ముచ్చాంది అదే వరకు ముచ్చోడక ముచ్చ ఈయన కడతాయి లాంగ్వేజ్ ఏమైనా అర్థమవుతుందా? మలయాళం అవునే వరకు అనమాట. ముఖ్యం ఈయన వీధిలోకి రోజు చేపలు తీసుకొని ముఖ్యం వస్తాడు. అయితే వాళ్ళందరూ తీసుకుంటారు. ఎందుకంటే మా ఆయన బయటికి వెళ్తారు కాబట్టి సైట్కి వెళ్ళేటప్పుడే తీసుకొని వచ్చేస్తారు. అయితే నేను ఈరోజు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఇంకా అవి చేసేసరికి కొంచెం టైం పట్టింది. చేసేసి ఉప్పు కారం పసుపు పెట్టేసి పక్కకైతే పెట్టాను. ఇంకా నేను వచ్చి కేరళ వచ్చి వారం అవుతుంది. ఇంక రెండో వారం అనమాట. మా ఆయనకి ఏంటంటే మెస్ ఫుడ్ తినేసి కొంచెం కడుపులు బాగోట్లేదు. ఒక 10 రోజులు ఉండి వెళ్దామని చెప్పేసి నేను వచ్చాను. ఇది కరెంట్ పొయ్యి అనమాట. నాకు ఫస్ట్‌లో దీని మీద వంట చేయడం వచ్చేది కాదు. ఇంకా అలా నేర్చుకున్నాననమాట. అన్నీ పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం లేవండి. ఏముంటే అవేనే. ఎందుకంటే ఈయన ఒక్కరుంటారు కాబట్టి ఒక 2 స్టీల్ గిన్నెలు, ఇక్కడ ఎక్కువ సామాన్లు ఉండవు. ఎందుకంటే ఈయన ఒక్కరుంటారు. మేము ఎప్పుడో వస్తే ఇలా ఒక 10 రోజులు ఇలా ఉండి సమ్మర్ హాలిడేస్‌కి ఇలా వచ్చి వెళ్ళిపోతామనమాట. వచ్చినప్పుడే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే కొంచెం పసుపు, కారం, చింతపండు ఇవి తీసుకొనొచ్చాను. ఇంకేంటంటే దానికి అందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, పచ్చిమిర్చి అవేం లేవనమాట. ఉల్లిపాయలు గుండుగా తరిమేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేశాను. పసుపు, కారము, ఉప్పు వేశాను. ఇంకా చింతపండు పులుపయితే వేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఏం ఐటెమ్స్ లేకపోయినా కూర అయితే చాలా బాగా వచ్చింది. మా వారు తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. ఇది నిన్న వీడియో అండి. ఇంక టైం లేక ఇప్పుడు పెడుతున్నాననమాట. ఇంకా టైం అయిపోయింది. నేనైతే సండే వెళ్ళిపోతాను. ఇంక వచ్చిన నుంచి ఆయనకి ఇలాంటి నీసు కూరలే వండుతున్నాను. నేను వెళ్ళిపోయినాక ఇంకా మెస్ ఫుడ్ మరి మెస్‌లో తింటారో, ఇంకా అన్నం అప్పుడప్పుడు పెట్టుకొని ఇంకా పచ్చడి, పెరుగుతోనే అడ్జస్ట్ అయిపోతారనమాట. ఇంకా అలా ఉంటదిక్కడ. టేస్ట్ అయితే బాగుంది. ఐటెమ్స్ లేనప్పుడు ఇలా సింపుల్‌గా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి.